నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పొట్టు పెసర్లతోటి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎలా వచ్చాయో చూడండి. ఇక్కడ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. పైన కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనము ఒక గ్లాస్ దాకా పొట్టు పెసర్లు తీసుకోవాలి. ఈ పెసర్లోకి మనం వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పెసర్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి వాటర్ వేసేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 గంటల సేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నానిన పెసర్లను ఉంచి కొన్ని పెసర్లు ఒక బౌల్లోకి తీసుకుందాము. తీసుకొని కొంచెం చేతితోటి ఇలా నలిపినట్టుగా చేసుకొని మనం పిండి రుబ్బుకున్నప్పుడు పెసర్ల పిండి అందులో వేసి వడ చేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం తీసుకొని పీల్ తీసేసుకొని కొంచెం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. వడలు చాలా టేస్ట్గా వస్తాయి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం ఈ పెసర్లను కొంచెం వడగట్టుకొని తీసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. ఈ పెసర్లు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇక ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పెసరపిండిని ముందు మనము కొన్ని పెసర్ల పక్కన పెట్టేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకొని ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల వడలు చాలా టేస్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుందాము. తర్వాత ఇందులోకి కొంచెం ధనియా పౌడరు, తర్వాత కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా కొంచెం వేసేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం మందంగానైనా చేసుకోవచ్చు వడలు, లేదంటే ఇలా కొంచెం పలచగా చేసుకొని ఇలా హోల్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీరు చేతితో చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా కవర్ పైన కూడా మీరు వడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈలోగా మనకు ఆయిల్ కూడా ఈటెక్కిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు వడలు ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ హీట్లో ఉందంటే వడ వేసిన వెంటనే మనకు కలర్ అయితే కనిపిస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఫ్లేమ్ను పెంచకుండా మీడియంలో పెట్టేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేపుకోవాలి. అప్పుడే మనకు లోపల వడ పచ్చిదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు వేగిపోయినవి, వీటిని పక్కన తీసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇంకా 2 ఉండిపోయినాయి కదా, దీన్ని కూడా మంచిగా వేపుకొని వీటిని కూడా మనము ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొద్దిగా పిండి ఉండిపోయింది కదా దాన్ని కూడా వడలు వేసేసుకుందాము. నెక్స్ట్ మీరు వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ హీటెక్కి ఉంటుంది కదా, ఆయిల్ హీట్ చూసుకొని వడ వేసుకోండి. ఎక్కువ హీట్ ఉంటుందంటే ఆయిల్ కొంచెం హీట్ తగ్గించుకొని వడ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా లోపల పచ్చిదనం అనేది లేకుండా వడ వేపుకుంటే బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది, నెమ్మదిగా వేపుకోవాలి. ఇవి అప్పుడే బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వస్తే మంచిగా వేగినట్టు. ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకుందాము. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి.
దీనికి చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ, లేదంటే పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ ఇదా దేంతో అయినా చాలా బాగుంటుందండి. చూసారు కదా, లోపల కూడా వడ మంచిగా కుక్ అయింది. ఇలా ఉండాలన్నమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.